వైజాగ్లో కాంగ్రెస్ ఒక బహిరంగ సభను కూడా నిర్వహించబోతోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఆయన గెలిచిన తర్వాత కూడా మొదటిసారిగా ఆయన ఏపీకి రాబోతున్నారు. అది కూడా వైజాగ్లో జరగబోయేటువంటి సభకి. అయితే ఈ సభ ప్రాశస్యం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సభలో ఉన్నటువంటి ప్రాముఖ్యత విషయానికి వస్తే కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిక్లరేషన్పై కూడా ఒక ప్రకటన చేయనున్నారు. ఏదైతే వైజాగ్లో న్యాయ సాధన సభ అంటూ కూడా కాంగ్రెస్ నిర్వహిస్తుందో దీనికి సంబంధించి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్పై మనం ఎన్ని పోరాటాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే వస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఒక డిక్లరేషన్ అయితే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సభకి మరోవైపు ముఖ్య అతిథులుగా అటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాగూర్ కూడా అక్కడ పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అటు మనం చూస్తున్నాం ఏ స్థాయిలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఒక రకంగా కేసీఆర్ చేసినటువంటి వైఖరి విధానాలని ఎండకడుతూ వచ్చినటువంటి వైఎస్ షర్మిల ప్రస్తుతం అన్న వదిలిన బాణాన్ని నేను కాదు అని ప్రూవ్ చేసుకుంటూ కూడా ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ వైఖరిని కూడా ఎండకడుతూ ఆమె విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తోడయ్యారు. ఇటు తెలంగాణ నుంచి ఆయన అతిథిగా అక్కడికి రాబోతున్నారు. న్యాయ సాధన సభలో కూడా ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్కి సంబంధించి ప్రకటన నేపథ్యంలో కూడా అక్కడ ప్రభుత్వాలపై ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అదేవిధంగా ఒక రకంగా ఎన్నికలు మరీ దగ్గర రోజుల్లోనే ఉన్న నేపథ్యంలో కూడా ఒక బూస్టప్కి ఈ సభ కారణం కాబోతుందా? ఆ వైజాగ్ వచ్చినటువంటి వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, సభలో ఏమేమి మాట్లాడుతున్నారు అనేటువంటి ఉత్సుకత అయితే ప్రస్తుతం నెలకొందని మనం చెప్పుకోవచ్చు.